నమస్కారం. నేను మీ హోస్ట్ ఎంవిజి ఆంజనేయులు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, డైట్ కాలేజ్. అక్షరాలు అరుణోదయ కిరణాలు, అజ్ఞానపుటంధకార హరణాలు, అజ్ఞానపుటంధకార హరణాలు. అందరికీ కావాలి అక్షర జ్ఞానం, అదే మనిషి అభివృద్ధికి సోపానం. విద్యన్నది మానవునికి మణిదీపం, అది లేకపోవుటన్నదే పెను శాపం, అది లేకపోవుటన్నదే పెను శాపం. అక్షరాలు అరుణోదయ కిరణాలు, చదువు నిన్ను వదిలిపోని దోస్తిరా, అది ఎన్నటికీ తరిగిపోని ఆస్తిరా. విద్య నీకు వివేకాన్ని పెంచురా, పదుగురిలో విలువను కలిగించురా, పదుగురిలో విలువను కలిగించురా. అక్షరాలు అరుణోదయ కిరణాలు, అజ్ఞానపుటంధకార హరణాలు, అజ్ఞానపుటంధకార హరణాలు. న్యాయశాస్త్ర కోవిదుడు, సామాజిక శాస్త్రవేత్త, మహావిద్యావేత్త, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, మహామేధావి, అకళంక దేశభక్తుడు, భారత రాజ్యాంగ రూపకర్త, నవభారత రూపశిల్పి, దీనజన బాంధవుడుగా పేరుగాంచిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక బౌద్ధ ఉద్యమానికి ఊపిరులూది దళితులు, మహిళలు మరియు కార్మికులపై వివక్షతకు వ్యతిరేకంగా అవిరళ కృషి, కార్యదీక్ష, పట్టుదలతో పోరాటం సల్పిన పోరాట యోధుడైన అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన మధ్యప్రదేశ్లోని మౌ మిలిటరీ కంటోన్మెంట్లో మహర్ సామాజిక వర్గానికి చెందిన రామ్జీ మలోజీ సక్పాల్, భీమాబాయ్ పుణ్య దంపతులకు 14వ సంతానంగా భీమరావు రామ్జీ అంబేద్కర్ జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు భీమారావు. ఇంటి పేరు అంబావాడర్ను తీసుకుని ఉపాధ్యాయుడు ఈయన పేరును అంబేద్కర్గా మార్చాడు. తర్వాత బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్గా ప్రాచుర్యాన్ని పొందాడు. 6 ఏళ్ల ప్రాయంలోనే తల్లిని కోల్పోయిన అంబేద్కర్ బాల్యంలో అంటరానితనం, పేదరికంతో దుర్భర జీవితాన్ని అనుభవించాడు. 1907లో మెట్రికులేషన్ పాస్ అయ్యాక అంబేద్కర్ 17వ ఏట 9 ఏళ్ల వయసు గల రమాబాయితో వివాహం జరిగింది. తర్వాత బొంబాయిలో FA చదివి, ఆ తర్వాత బరోడా మహారాజు శాయాజీ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో BA పరీక్షలో నెగ్గిన పిదప ఆయనే చేసిన ఆర్థిక సాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి 1915లో MA డిగ్రీ, 1916లో PhD పరిశోధన పూర్తి చేశాడు. ఈ విధంగా అర్థశాస్త్రంలో డాక్టరేట్ చేసిన తొలి భారతీయుడైనాడు అంబేద్కర్. తదుపరి లండన్ వెళ్ళి బారిస్టర్ చదువు పూర్తి చేసిన తొలి దళిత వ్యక్తిగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయాడు. ఇదే కాకుండా దక్షిణాసియా ప్రాంతంలో ఎకనామిక్స్లో డబుల్ PhD చేసిన మొదటి వ్యక్తి కూడా అంబేద్కరే. అంబేద్కర్ 64 సబ్జెక్టులలో నిష్ణాతుడు. మరాఠీ, హిందీ, గుజరాతీ, పాళీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, పర్షియన్ మొదలైన భాషలు నేర్చుకున్నాడు. అస్పృశ్యుడొకడు అంత గొప్ప చదువులు చదివి అన్ని భాషలు నేర్చి అన్ని డిగ్రీలు సంపాదించడం అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగింది. అందుకే అక్షరాస్యత ఉండాలన్నారు. అంబేద్కర్ నిరంతర గ్రంథ పఠనం చేసి నిత్య రచన వ్యాసంగం చేస్తూ సమాజాన్ని చైతన్యపరిచాడు. ఈయన లండన్లో చదివేటప్పుడు రోజుకు 18 గంటల పాటు చదువుతూ లండన్ లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివేశాట. అలా లండన్ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివిన 3లో ఈయన ఒకడు. మిగతా 2 కార్ల్ మార్క్స్, మాజిని అట. విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాక బహిష్కృత హితకారిణి సభ స్థాపించి దళితుల హక్కుల కోసం పోరాడాడు అంబేద్కర్. అంటరాని వారనే కారణంతో
మహద్ చెరువులోని నీటిని వాడుకోవడానికి అనుమతించలేదు అగ్రవర్ణాల వారు. 1927 మార్చి 20న సత్యాగ్రహం నిర్వహించి చెరువు నీటిని వాడుకునేటట్లు చేశాడు అంబేద్కర్. ప్రత్యక్షంగా అనుభవించిన అంటరానితనాన్ని, కుల విచక్షణను దేశ చిత్రపటం నుండి రూపుమాపాలని దృఢ సంకల్పం చేసుకొని దేశాభ్యున్నతికి అన్ని జాతుల అభివృద్ధి ముఖ్యమని ఎలుగెత్తి చాటాడు అంబేద్కర్. అందుకే కవి చంద్రం గారు అంబేద్కర్ని గూర్చిన వ్రాసిన పద్య మాలికలో కుల విభేద కుడ్యముల కూల్చివేయకున్న ఎడల, కుల విభేద కుడ్యముల కూల్చివేయకున్న ఎడల దేశానికి గతి లేదని తేల్చి చెప్పివేసెనతడు అంటారు. అణగారిన బడుగు బలహీన వర్గాలకు రాజకీయ, విద్య, ఉద్యోగాలలో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించి 10 ఏళ్లలో పాలక వర్గాలు ఆర్థిక, సామాజిక, రాజకీయ విచక్షణలనన్నింటినీ రూపుమాపాలని పేర్కొన్నాడు అంబేద్కర్. కానీ నేటికీ ఆ లక్ష్యం నెరవేరలేదు. మరి ఎప్పటికో మహిళలకు ముఖ్యమైన హక్కులనిచ్చే కాంప్రహెన్సివ్ హిందూ కోడ్ బిల్లును ఆమోదింపజేయడానికి అంబేద్కర్ 3 ఏళ్ల పాటు పోరాడాడు. 1942 నవంబర్లో న్యూఢిల్లీలో జరిగిన భారతీయ కార్మిక సదస్సులో అంబేద్కర్ కీలక మార్పులకు నాంది పలికాడు. భారతదేశంలో పని గంటలను 14 గంటల నుండి 8 గంటలకు తగ్గించాడు. ఉద్యోగులకు కరువు భత్యం, సెలవు ప్రయోజనాలు, బీమా సౌకర్యం, సమాన పనికి సమాన వేతనం వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలకు ఆయనే శ్రీకారం చుట్టాడు. ఈ విధంగా దళిత జనోద్ధరణకు, మహిళాభ్యుదయానికి కృషి సల్పడమే కాకుండా ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన అంబేద్కర్ను కేవలం దళితులకు కేటాయించిన రిజర్వేషన్లకే పరిమితం చేసి కొంతమంది మాట్లాడడం ఎంత శోచనీయం. ఆర్థికవేత్త అయిన అంబేద్కర్ 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడై 2 సంవత్సరాల 11 నెలలు అహర్నిశలు శ్రమించి భారత రాజ్యాంగ రచన చేశాడు అంబేద్కర్. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేసి అనేక సంస్కరణలు చేపట్టిన ఘనుడు మన అంబేద్కర్. ఈ సందర్భంగా అంగళూరు డైట్లో మా వద్ద ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా భానుమతి ప్రస్తుతం తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంది. ఈ భానుమతి అంబేద్కర్ గొప్పదనం గురించి రచించిన పద్యం విందాం. మానవతా మూర్తి మధురముని స్ఫూర్తి, మానవతా మూర్తి మధురముని స్ఫూర్తి, దళితులని ఆర్తి అజరామరముని కీర్తి, మానవతా మూర్తి మధురముని స్ఫూర్తి. భరతమాతకు ముద్దు బిడ్డవు, భారతీయుల ప్రియతమ నేతవు, దీనుల క్షేమము ధ్యేయముగా దీక్షను బోనిన ధీరుడవు, మానవత మూర్తి మధురముని స్ఫూర్తి. సమతా భావన శ్రమశీలతకు సమరూపముగా నిలిచిన నీవు, ఉన్నత శిఖరములధిరోహించి రాజ్యాంగమునే రచించినావు, మానవత మూర్తి మధురముని స్ఫూర్తి, దళితులని ఆర్తి అజరామరముని కీర్తి, మానవత మూర్తి మధురముని స్ఫూర్తి. ఇంతటి విశేష ప్రజ్ఞావంతుడు, ప్రతిభా సంపన్నుడైన అంబేద్కర్ను అనేక అవార్డులు, రివార్డులు వరించి వచ్చాయి. ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం అని చెప్పిన అంబేద్కర్ 1956వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన 66 ఏళ్లకే పరమపదించాడు. అంటరానితనం రాజ్యమేలుకున్న రోజుల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొని
వాటినే మెట్లుగా చేసుకొని జీవిత వైకుంఠపాళిలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన అంబేద్కర్ జీవితం దళితులకే కాదు, అందరికీ ఆదర్శనీయం. అంబేద్కర్ వ్యక్తిత్వం నేటి యువతకు అనుసరణీయం. అందువల్ల ఆ మహనీయుని బోధలు ఆకళింపు చేసుకొనుచు, ఆ మహనీయుని బోధలు ఆకళింపు చేసుకొనుచు, ఆచరణమునకు తెచ్చిన అందగలుగు ఫలము మిన్నా, ఆచరణమునకు తెచ్చిన అందగలుగు ఫలము మిన్నా. అట్లు కాకుండా విగ్రహాలు నిలుపుకొనుచు, వేడుకలు జరుపుకొనుచు, విగ్రహాలు నిలుపుకొనుచు, వేడుకలు జరుపుకొనుచు, కాలక్షేపము చేసిన కలుగునట్టి మేలు సున్నా, కాలక్షేపము చేసిన కలుగునట్టి మేలు సున్నా అంటారు చంద్రం గారు అంబేద్కర్ పద్యమాలికలో. ఆ మహనీయునికి మరొక్కసారి ఘన నివాళులర్పిస్తూ అంబేద్కర్ అమర్ రహే. ఛానల్ని గుర్తుపెట్టుకొని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టూ ఉన్న స్నేహితులకు కూడా ఈ మంచి వీడియోను పంచుకోండి.